వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మనం ప్రస్తుతం అయితే మరి ట్యాంక్ బండ్ వద్దే ఉన్నాము. ఎందుకంటే రేపే మనీ గణేష్ని నిమజ్జనం అని కూడా తెలుసు అందరికీ కూడా. ఎందుకంటే నవరాత్రులు పూర్తి చేసుకొని బడా గణేశుడు నిమజ్జనానికి సిద్ధమయ్యారనుకోవచ్చు. మరి బడా గణేశుడు అనగానే ఖైరతాబాద్ గణేశుడు. ఖైరతాబాద్ గణేష్ని మన నిమజ్జనానికి ఇక్కడే చేస్తూ ఉంటారు, అందరికీ తెలిసిందే. మరి ఆ గణేష్ని నిమజ్జనం చేసే క్రెయిన్ కూడా ఇదే. దీన్నే బాహుబలి క్రెయిన్ అని కూడా అంటారు. చూస్తున్నాం కదా, క్రెయిన్ నెంబర్ 4 ద్వారానే మరి ఇక్కడ నిమజ్జనం కూడా జరగబోతోంది ఖైరతాబాద్ది. రేపు మార్నింగ్ ఉదయాన్నే 6 గంటల సమయంలో మొదలు పెడితే ఆయన శోభయాత్ర, ఖైరతాబాద్ గణేషుని శోభయాత్ర మాత్రము ఇక్కడికి వచ్చేసరికి కూడా మరి 12:30 లోపు ఇక్కడికి రావాలి. 1:30 గంటల కల్లా ఇక్కడ నిమజ్జనం పూర్తయిపోవాలి ఖైరతాబాద్ గణేషుని అని చెప్పేసి కూడా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మరి ఖైరతాబాద్ గణేషుని నిమజ్జనం ఎక్కడవుతుంది అందరికీ తెలుసా? మరి చూపించాలా ఇక్కడ కొంచెం అయ్యా. చూస్తున్నాం కదా, ఇక్కడ 2 జెండాలు రెడ్గా కనిపిస్తూ ఉన్నాయి. మనకి మార్కు కూడా కనిపిస్తుంది. అక్కడొకటి ఇక్కడొకటి కూడా జెండాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఒక లైన్ కనిపిస్తూ ఉంది. ఇదే కాకుండా మరి ఇదే ప్లేస్లో ఖైరతాబాద్ గణేషుని నిమజ్జనం అయితే జరుగుతుంది. ప్రతి ఇయర్ కూడా ఇక్కడే జరుగుతుంది. అంగరంగ వైభవంగా కూడా ఎంతో ఘనంగా ఖైరతాబాద్ గణేషుని నిమజ్జనము ఇక్కడ జరుగుతుంది. అంటే జై గణేష అనే రోజు నుంచి ఇప్పుడు బై బై గణేష అనే రోజుకు వచ్చేసారు అని చెప్పుకోవచ్చు. జై జై గణేష అనుకుంటా తీసుకొచ్చేసి ఇక్కడ నిమజ్జనం చేసి బాయ్ బాయ్ గణేష అని చెప్పుకుంటూ ఉంటారు. మరి చెప్పి ఆయనకు బాయ్ చెప్పి నిమజ్జనం అయితే చేస్తూ ఉంటారు. హైదరాబాద్ నడిబొడ్డులో ఈ హుస్సేన్ సాగర్ ఎంతో పేరుగాంచింది ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి మరి ఖైరతాబాద్ గణేష్ని ఇక్కడే నిమజ్జనం చేయడం అనేది నిజంగా హైదరాబాద్ ప్రజలందరి అదృష్టం అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ క్రెయిన్ చూసాం మనం ఎలా ఉందో. బాహుబలి క్రెయిన్ అంటే ఊరికే అనరు, కానీ ఈ క్రెయిన్ స్పెషల్గా ఖైరతాబాద్ గణేశుడికి మాత్రం ఇక్కడ నిర్వహించడం కూడా జరిగింది. మరి ఈ క్రెయిన్ ద్వారా నిమజ్జనం పూర్తవుతుంది. కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు కూడా ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోడ్డు మళ్లింపు చర్యలు కావచ్చు, అలాగే ఇక్కడ ప్రతి వ్యక్తికి కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా జిహెచ్ఎంసీ వాళ్ళు చాలా చర్యలు చేపడుతూ కూడా క్యూ లైన్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే వెహికల్ వెళ్ళే దారి ఒక దారి పెట్టారు. భక్తులు ఇక్కడికి గణేష్లను తీసుకొని రావడానికి వెహికల్స్ ఒక దారి అరేంజ్మెంట్లు చేశారు. ఘనంగా జరుగుతున్నాయి. ఆల్రెడీ గణేష్ నిమజ్జనం నిన్న 9వ రోజు అవ్వడంతో కూడా చాలా గొప్పగా జరిగాయి. ఇక్కడ చాలా కొన్ని వేల గణేషులు నిమజ్జనం అయ్యాయి. రేపు ఇంకా ఆఖరి రోజు కావడంతో కూడా రేపైతే ఇంకా అన్ని గణేషుల్ని ఇక్కడ నిమజ్జనం చేయబోతున్నారు. దాదాపు కొన్ని వేల గణేషులు ఇక్కడ నిమజ్జనం కాబోతున్నాయని పోలీసులు అంచనా వేశారు. ఇక్కడ అధికారులు కూడా అంచనా వేసి ఏర్పాట్లు ఇక్కడ పూర్తి చేస్తున్నారు. అదేవిధంగా రేపు బడా గణేషుంది మధ్యాహ్నం 1:30 కల్లా నిమజ్జనం అయిపోవాలని అధికారులు ఎందుకు చెప్పారంటే ఆదివారం రోజు మళ్ళీ పౌర్ణమి గడియలు, అలాగే చంద్రగ్రహణం కూడా రాబోతుంది. కాబట్టి మరి గణేషుని నిమజ్జనం ఈ లోపే అయిపోవాలి అని చెప్పేసి అంటున్నారు అధికారులు. అంతేకాకుండా బాలాపూర్ గణేశుడు కూడా ఇక్కడికే వస్తాడు. మరి బాలాపూర్ గణేశుడు కూడా ఇక్కడికే వచ్చి ఇక్కడే మరి నిమజ్జనం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ ఖైరతాబాద్ గణేశుని చూడడానికి లక్షలలో ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు భక్తులు. కాబట్టి వాళ్ళకి ఇబ్బందులు కలగకూడదని చెప్పేసి ఇక్కడ జరిపిస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచో వచ్చి ఇక్కడ ఉన్నారు ప్రజలైతే, భక్తులు ముందుగానే. ఎందుకంటే నిన్న నైట్ చూసుకున్నట్లయితే చాలా మంది వచ్చారు ఇక్కడికి గణేశుని తీసుకొని నిమజ్జనానికి, ఎంతో మంది వచ్చారు. అందుకు మరి ఇక్కడ భక్తులది కూడా తెలుసుకుందాము. సార్, ఇక్కడికి మీరు ప్రతి ఇయర్ వస్తూ ఉంటారా? ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము కుక్కటపల్లి నుండి వచ్చాం. కుక్కటపల్లి నుంచి అంటే గణేష్ నిమజ్జనానికి వచ్చారా? అవును మేడం. చేశారా మరి? లేదు, ఊరికి చూడడానికి వచ్చారు. అంటే ఇప్పుడు ఈ సమయంలో రేపు కదా ఖైరతాబాద్ గణేశుడు, రేపు రష్ ఎక్కువ ఉంటుందని ఈరోజు వచ్చారు. ఎలా ఉంది ఇక్కడ? మరి ఫుల్గా ఉన్నది మేడం. బాగుంది. రేపు వస్తారా? రేపేమో చెప్పలేము మేడం. రేపేమో చెప్పలేమంటారా? ఓకే, వెహికల్స్ అన్ని లోపలికి అలా చేశారా సార్? మీరు అటు సైడ్ పెట్టాము, పార్కింగ్. అక్కడ నుంచి ఇటు వచ్చేసారు. ఈసారి ఎలా ఉంది సార్ ఇక్కడ చూస్తుంది? బాగానే ఉంది మేడం, పర్లేదు. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి ఎందుకంటే ఇప్పుడే చూడడానికి ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు అందరు భక్తులు కూడా. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు నిన్నటి నుంచే గణేషులు చాలా కొన్ని వేల సంఖ్యలో ఇక్కడ నిమజ్జనం అవుతున్నాయి. కాబట్టి మరి ఇక్కడికి వచ్చి భక్తులు తిలకిస్తూ ఉన్నారు. చాలా బాగుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంది అని చెప్తూ ఉన్నారు భక్తులు. అయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లు, నిమజ్జనానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ట్యాంక్ బండ్లో చేశారు. ఇంకొకటి
ట్యాంక్ బండ్ ఇప్పుడు చూస్తున్నాం కదా ఎంత బాగుందో కూడా. ఎందుకంటే ఎక్కడా కూడా మురికి వాటర్ కానీ చెత్త కానీ జామ్ అవ్వకుండా మొత్తం క్లీన్ చేసి మరి గణేషుల నిమజ్జనానికి అనుగుణంగా కూడా మరి ఇక్కడ హుస్సేన్ సాగర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడైతే జిహెచ్ఎంసీ అంతా కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకొని జిహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ చర్యలు చేపట్టడం కూడా జరిగింది. అంటే వాళ్ళకు కూడా ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాల్సిందే ఖచ్చితంగా కూడా. అందుకే ఇక్కడ భక్తులు కూడా ఎంతో ఇష్టంతో భక్తితో వచ్చి ఇక్కడ నిమజ్జనం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా భావిస్తున్నారు. కాబట్టి మొత్తానికి ఏర్పాట్లు అయితే అన్నీ పూర్తయిపోయినాయి. నిన్న కూడా చెప్పుకున్నాం మనం చాలా వరకు 14,000 చిల్లర ఇక్కడ జిహెచ్ఎంసీ సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగే మెడికల్ క్యాంప్స్ కూడా వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మెడికల్ క్యాంప్స్ ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. మంచినీటి సదుపాయం నిర్వహిస్తూ ఉన్నారు. అన్ని విధాలుగా కూడా ఏర్పాట్లు చేసి పోలీసు భారీ బందోబస్తు నిఘాలో రేపు నిమజ్జనం అయితే జరగబోతుంది. మరి జై జై గణేష అని రేపు బై బై గణేష అని చెప్పుకుందాం. మరి ఒకసారి జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా ఉంటే మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఇక్కడనైతే ఈరోజు ఉదయము కలెక్టర్ అలాగే మేయరు ఇక్కడ బల్మూరి వెంకటు పొన్నం ప్రభాకర్ వీళ్ళంతా కూడా వచ్చి పరిశీలించడం కూడా జరిగింది. వాళ్ళ పర్యవేక్షణలోనే మొత్తం కూడా జిహెచ్ఎంసీ పరిధిలో 1,40,000 గణేషులు మాత్రం ఇప్పటి వరకు నిమజ్జనము పూర్తి అయిపోయింది. కానీ ఇంకా 2,50,000 వరకు ఇంకా ఇక్కడ నిమజ్జనం జరగబోతున్నాయి. అదేవిధంగా మరి కలెక్టర్ గారు మాట్లాడైతే ఇక్కడ మొత్తానికి ఇప్పటి వరకు 1,40,000 వినాయకులు కూడా ఇక్కడ నిమజ్జనం పూర్తయింది. కాబట్టి ఇక్కడ అడ్డుగా ఉన్న చెట్లన్నిటిని కూడా మేము తొలగిస్తూ ఉన్నాము. ఇక్కడికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ ఉన్నాము. పోలీస్ సిబ్బందిని కూడా దాదాపు 4,500 వరకు కూడా ఇప్పటికైతే నిర్వహించాము. ఇక్కడ కమాండ్ సిబ్బంది కూడా రాబోతున్నారు. ఎఫర్ట్స్ సిబ్బంది వీళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. అలాగే ఫైర్ ఇంజన్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి రేపు జరగబోయే మరి వినాయక నిమజ్జనానికి ఎలాంటి ఆటంకాలు రాకుండా ఇక్కడ ట్యాంక్ బండ్ వద్ద మాత్రము అన్ని ఏర్పాట్లు ప్రభుత్వము మరి ఇక్కడ నిర్వహించింది అని చెప్పొచ్చు. పూర్తి చేసింది, రంగం సిద్ధం చేసింది బడా గణేషుని నిమజ్జనానికి అని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్న భక్తులు కూడా అదే విధంగా అంటున్నారు. మనం చూస్తూ ఉన్నాము ఇప్పటికీ తరలి వస్తూనే ఉన్నాయి. చాలా వస్తున్నాయి గణేషులు. అగో మనం చూస్తున్నాం. ఎందుకంటే రాత్రి మొదలు పెట్టి రాత్రి అనగా వాళ్ళు బయలుదేరి ట్రాఫిక్లో వచ్చేసరికి, ఎందుకంటే ఒకటే రూటు అక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి రకరకాల గణేషులు హైదరాబాదు ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా, హైదరాబాదు సిటీ అవుట్స్కట్ల నుంచి కూడా గణపతులు బడా గణేషులు అక్కడ ఉన్నాయన్నీ కూడా ఇక్కడికే చేరుకుంటూ ఉంటాయి. ఇక్కడే నిమజ్జనం అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎంతో ప్రత్యేకత ఉంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం మాత్రం చాలా ముఖ్యంగా శ్రద్ధ తీసుకొని చర్యలు చేపట్టి ఇక్కడ అన్నీ కూడా పూర్తి చేశారు, రంగం సిద్ధం చేశారు అనుకోవచ్చు. ఇక్కడ బాలాపూర్ గణేశుడు, అలాగే రామంతపూర్లో పెట్టిన గణేశుడు, అలాగే ఇక్కడ ఖైరతాబాద్ బడా గణేష్ అన్నీ కూడా ఇక్కడే నిమజ్జనం అవుతాయి. అలాంటిది ఇక్కడికి ఎంతోమంది భక్తులు ఆల్రెడీ రావడం మొదలు పెట్టారు. ఎందుకంటే నిన్న 9 రోజులు కాబట్టి నిన్ననే చాలా గణేష్లు వచ్చేసి ఇక్కడ నిమజ్జనాలు అవుతున్నాయి. కాబట్టి ఈరోజు ఇంకా పెరిగే అవకాశం ఉంది. రేపటికి ఇంకా అన్ని గణేష్లు ఇక్కడికి వచ్చి నిమజ్జనం కాబోతున్నాయి. కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు అయితే ముఖ్యంగా ప్రభుత్వం పూర్తయినాయనే చెప్పొచ్చు. ఇప్పుడు 2,50,000 అన్నారు, కానీ అంతకు మించి ఇంకా ఉన్నాయి. గల్లీలలో పెట్టుకున్న గణేష్లను కూడా ఇక్కడ మరి ఈ ట్యాంక్ బండ్లోనే నిమజ్జనం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడికే వస్తుంటారు. కాబట్టి మనం చూస్తున్నాం ఇక్కడ కంట్రోల్ రూమ్లు కానీ, జిహెచ్ఎంసీ ఆఫీసులు సెంటర్లు కానీ అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో ఎప్పుడు పోలీసులు అందుబాటులోనే ఉంటారు. అలాగే జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా అందుబాటులోనే ఉంటారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరి తెల్లవారితే ఇంకొక మహా అయితే 20 గంటలు మాత్రమే బడా గణేషుని నిమజ్జనానికి టైం ఉందని చెప్పుకోవచ్చు. మరి అది రేపు మళ్ళీ చూద్దామా. ఇప్పటికైతే ఇక్కడ ఏర్పాట్లు అయితే పూర్తయిపోయినాయి. ఇప్పుడు మనతో పాటు మరి ఇక్కడ సిబ్బంది కూడా ఉన్నారు, అడిగి తెలుసుకుందాము. అసలు ఈ సంవత్సరము వినాయక చవితి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి, నిమజ్జనము ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, మొత్తం కూడా అడిగి తెలుసుకుందాం. మొత్తానికైతే మరి తెలుగులో చెప్పరు, మరి ఇంగ్లీష్లోనే చెప్తారు. కాబట్టి అర్థం చేసుకోవాలని అనుకుంటున్నాము. కాబట్టి సార్ ఇక్కడ నిమజ్జనం ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటారు? It's going good. Till today it is going very fine. बहुत अच्छा जा रहा है. Right from first day things are going very normal, very good. There is no problem at all. Not even single accident or incident happened. Everything going smoothly. Why? Because we are having a good machinery.
we are having a good manpower. We are having all the technical team with us. For example, mechanics, for example, electrician, for example, supervisors, all the people are available with us. That is the reason if any issue comes within very short time, we are able to rectify that. So that is why the work is going very smoothly. Yeah. ఖైరతాబాద్ గణేషుని నిమజ్జనం చేయడానికి క్రెయిన్ ఏ క్రెయిన్ అంటారు? Yeah, okay. This is the crane, Hyderabad Ganesh. The capacity of the crane is about 300 ton capacity. It is going to do the immersion by this crane. And this crane is brought from Germany. It's a German made. And the brand name is Terex. Terex Demag. Terex Demag is the brand, it's German brand. We brought this 3 years back. And by the grace of God, we have been doing for last 4 years the erection of this, immersion of this Ganesh Nimajjanam. By this crane only. అంటే ఎంత లిఫ్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది? This is about 300 ton capacity. And the Ganesh, what I am getting to know, it's about 45 to 50 ton weight of the Ganesh. So easily we can do it. There is no problem at all. తెలంగాణ పీపుల్స్ కొత్త నేమ్ పెట్టారు, న్యూ నేమ్ పెట్టారు క్రెయిన్ కి, బాహుబలి క్రెయిన్. Oh my God. Thank you so much. ఎలా ఉందంటారు? Yes, absolutely. I like the name. I like it. Bahubali crane, Bahubali company also. బాహుబలి క్రెయిన్. Bahubali crane. Yes, I like the name and happy. Whoever name gave the name, I salute them. ఇప్పటి వరకు ఎన్ని గణేషులు నిమజ్జనం అయ్యాయి అంటారు? అంటే హౌ మచ్ గణేష్ నిమజ్జనం కంప్లీట్? I came to know it's more than 60,000 completed by today. Some more is going to come. Actually, the final day is on Saturday, on 6th. So we are going to do more number of Ganesh immersion on Saturday. It will extend to Sunday or Monday also, depending upon the load. That is why we are having a spare crane. If more Ganesh will come, more idols will come, we'll put more number of cranes. That is our plan and strategy. మీకు ఎలా అనిపిస్తుంది సార్? Beautiful. I like it. See, I'll tell you, no, this is not about the business. It is about the heart, the will. More than that, it's a will. We are really honored. We are mara good luck hai. I am doing this job. I am really thankful to the government, the state government. I am also thankful to the GHMC who has given me an opportunity to execute this job. And I have been doing for last 4 years time. And I will continue to do. And inshallah, I'll try and improve my service every year. Okay, every year. Every year. I'll try and improve myself. Thank you. Because there is always a chance of improvement. Nothing is perfect in life. We always have to improve it. So every year we are improving it, and one day inshallah will become perfect. Thank you so much sir. Thank you. ఎట్లుంది ఇక్కడ ఏర్పాట్లు ఇప్పుడు గణేష్ నిమజ్జనం? మంచినే ఉన్నాయి మేడం, మంచినే ఉన్నాయి. ఎన్ని గంటలకు వస్తున్నారు? పొద్దున్న 6 గంటల నుంచి. 6 గంటల నుంచి. అంటే నిన్న 9 రోజులు పూర్తయింది కదా గణేష్ లే, నిన్న చాలా వచ్చినట్టుగా కూడా ఉంది ఇక్కడ. రేపు మీరు పొద్దున 6 గంటలకు వచ్చేసరికి ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? బాగానే ఉన్నాయి, చాలా పబ్లిక్ ఉన్నారు మేడం. నిన్నటి సంది బాగానే జరుగుతుంది. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ పెరిగే అవకాశం? ఎక్కడనే పెరిగాయి వచ్చారు, అన్ని ఏర్పాట్లు అదంతా కూడా బాగా చేస్తున్నారు, మంచిగానే పెరిగింది. ఇక్కడ దాదాపు ఎంత మంది పని చేస్తారు ఇప్పుడు గణేష్ నిమజ్జనానికి? మీ జిహెచ్ఎంసీ వేలే మందులు ఉన్నారు, వాళ్ళు మేము కలిసి చేస్తున్నాం. ఎన్ని గంటల దాకా ఉంటారు? మేము ఇప్పుడు 2 గంటల 2 అవుతుంది, 3 కూడా అవుతుంది. మాకు సాయపకుండా 3 గంటల వరకు. అంటే గణేష్ నిమజ్జనం కదా, ఇంకెక్కువ డ్యూటీ ఏమైనా హోటల్ చేస్తాడు సార్. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ గణేష్? చాలా మంచిగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. మంచిగా చూస్తుంటే మాకు అన్నం లేకుండా బాగానే ఉన్నాం మేము, మంచిగానే చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. పెద్ద గణేష్ చూడాలని ఉంది, రేపు పెద్ద గణేష్ చూడాలని నాకు ఉంది కోరిక. రేపు మీరు డ్యూటీలో ఉంటారు కదా? ఉండం మేడం, మీకు ఇంటి దగ్గర ఉంటాం, వచ్చేస్తాం, వచ్చి చూస్తాం. చూస్తారు కదా? చూసి హ్యాపీగా ఖైరతాబాద్ గణేష్ చూస్తాం మేడం. నెరవేరుతుంది. నెరవేరాల చూడలేము, మేము ఇక్కడే ఉంటాము, గణేష్ దానికి పోలే చూడడానికి. సరే ఖచ్చితంగా చూస్తాం. సరే మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.